ఇంటర్ పరీక్ష వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Parents gani, they are again requested, they need not go to college, they can get the hall tickets downloaded from the website. And దానిగాను అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మా చీఫ్ సూపరింటెండెంట్ కూడా చెప్పాము, ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకపోయినా హాల్ టికెట్ డౌన్లోడ్ మేమైతే వెబ్సైట్లో పెట్టామో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని కూడా మా చీఫ్ సూపరింటెండెంట్ ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు నిశ్చింతగా ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా వారు రాయొచ్చు, డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి రాసుకోవచ్చు. ద ప్రిన్సిపల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్, మేనేజ్మెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్. ఎవరైనా ప్రైవేట్ మేనేజ్మెంట్ సంస్థలు కానీ, కళాశాల సంస్థలు కానీ, లేక ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా విద్యార్థికి ఫీజు అడ్డం పెట్టుకొని హాల్ టికెట్ ఇవ్వకుండా ఉండడం, లేక ఇంకెప్పుడైనా అలాంటి ఇబ్బందులు పెట్టడం ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది గట్టిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎనీ కాల్, మా దగ్గర కాల్ సెంటర్ ఉంది, ఎనీబడి కెన్ కాల్. SMS ఇచ్చినా నాకు కానీ, మా కంట్రోలర్ కానీ, మా బోర్డు నంబర్ కానీ, మా లైన్ లైన్ కానీ చేసి ఫలానా కాలేజ్లో ఫలానా ప్రాబ్లం ఉంటుందని, లేక మా వెబ్సైట్లో కూడా పోస్ట్ చేస్తే వారి మీద ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ప్రైవేట్ మేనేజ్మెంట్ హాల్ టికెట్ ఇవ్వకుండా వారికి మీద చర్యలు తీసుకోవడం ఉంటుంది. అయినా కానీ ఇప్పుడు మాత్రం వెబ్సైట్లో నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రిన్సిపల్తో ప్రమేయం లేకుండా వెళ్ళి రాసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా విద్యార్థులు ఈ కాలేజ్ సకాలంలో చేరుకోవడానికి ఈసారి మేము కొత్త రకమైన ఒక యాప్ ఒక మొబైల్ అప్లికేషన్ చేపడుతున్నాం. ఆ మొబైల్ అప్లికేషన్లో ఏముంటుందంటే సెంటర్ లొకేటర్ అనే ఒక యాప్ లాంచ్ చేయబోతున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మన విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కరీం శ్రీహరి గారు రేపు పొద్దున 11 గంటలకి అది లాంచ్ చేస్తున్నారు సెక్రటేరియట్లో. అందులో ఏముంటుందంటే విద్యార్థులు చాలా మంది సకాలంలో సెంటర్కి పోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఒక చిన్న బ్యానర్ పెడుతున్నారు, అది కనిపించదు. పేరెంట్స్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే సెంటర్ ఉంటుంది కానీ అక్కడే తిరుగుతున్నారు కానీ వారి సెంటర్ దొరకడం లేదు. కొన్ని ఇబ్బంది పడుతున్నారు. ఒకే పేరుతో 2 కాలేజీలు 2 సెంటర్లు ఉండడం, లేక అలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి అండ్ టౌన్స్లో విపరీతమైన, అంటే ప్రతి గల్లీకి కాలేజీలు ఉంటున్నాయి. కాబట్టి ఏది కాలేజు అనేది సెంటర్ కూడా చూసుకోవడం ఇది ఇబ్బంది అవుతుందని విద్యార్థుల కోసం సౌకర్యార్థం మా ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల సౌకర్యార్థం ఎన్నో వసతులు, ఆన్లైన్ సౌకర్యాలు, ఆన్లైన్ సర్వీసెస్ అందించడం కాకుండా మొబైల్లో కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఈ మొబైల్ యాప్లో వాళ్ళు హాల్ టికెట్ ఎంటర్ చేస్తే వాళ్ళ సెంటర్, వాళ్ళు హాల్ టికెట్లు ఇచ్చిన ఆ సెంటర్ ఎంత దూరంలో ఉంది, ఆ బిల్డింగ్ కనబడుతుంది. తర్వాత ఆ ఎంత దూరంలో ఉంది, 1 గంట దూరం ఉందా, 25 మినిట్స్ ఉందా, 30 మినిట్స్ ఉందా అని చెప్తుంది. తర్వాత ల్యాండ్ మార్క్స్, బండ గుర్తులు ఏవేవి ఉన్నాయి ల్యాండ్ గుర్తించడానికి నావిగేషన్ మ్యాప్ అనేది కూడా వస్తుంది. ఈ విధంగా విద్యార్థులు టెన్షన్ లేకుండా సకాలంలో వాళ్ళు ఎంత దూరంలో పరీక్ష కేంద్రానికి ఎంత దూరంలో వాళ్ళ ఇల్లు ఉంది, ఎంత దూరం నుంచి ఎప్పటి నుంచి బయలుదేరితే సకాలంలో చేరుకోవచ్చు. అంటే ఎందుకంటే రీచింగ్ ద ఎగ్జామినేషన్ ఇన్ టైమ్ ఈజ్ హాఫ్ టెన్షన్ గాన్. దానివల్ల ఒత్తిడి చాలా తగ్గుతుంది. కాబట్టి అందుకనే పైగా మేము ఆఫ్టర్ 9 వీఆర్ నాట్ అలౌయింగ్ 1 minute ఆల్సో. సో వీ వాంట్ ద స్టూడెంట్స్ టు యూటిలైజ్ దిస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఆఫ్ డౌన్లోడింగ్ ద మొబైల్ యాప్ అండ్ ఆల్సో యూజింగ్ ఇట్ టు గో అండ్ రీచ్ టు ద సెంటర్స్. దిస్ విల్ బి launched by our honorable minister tomorrow by 11 AM and after that అది అందరికీ అందుబాటులో ఉంటుంది. రేపటి నుంచి విద్యార్థులు డౌన్లోడ్ వాళ్ళకి హాల్ టికెట్లు నంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళ సెంటర్ ఎక్కడ, సెంటర్ బిల్డింగ్ కూడా ఫోటో కూడా కనబడుతుంది, సెంటర్ ఫోటో కూడా, అంటే గుర్తింపుగా మొత్తం. తర్వాత ఎంత దూరం ఉంది, ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, తర్వాత నిమిషాలు కూడా ఎన్ని నిమిషాలు, అరగంట దూరంలో ఉన్నారు, గంట దూరంలో అన్ని వివరాలు కూడా ఉంటుంది. ఇదంతా కూడా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఇది చేయడం జరుగుతుంది. అలాగే మరి జిల్లాల్లో కూడా మేము విస్తృతమైన చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా థియరీ ఎగ్జామ్స్ 1 మార్చి నుంచి 19th ఉన్న 9 అన్ని సెంటర్స్లలో మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. యాంటీ కాపింగ్ మెజర్స్ కూడా తీసుకున్నాం. అలాగే ఒక ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ చైర్మన్షిప్లో హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. హై పవర్ కమిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా ఉంటూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు, అలాగే ఆర్జేడీ ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ అధికారులు, తర్వాత సీనియర్ ప్రిన్సిపల్, 1 జూనియర్ కాలేజ్ లెక్చరర్, వీళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. హై పవర్ కమిటీ ఎనీ సెంటర్ అన్ని వాళ్ళ జిల్లాలో ఎగ్జామ్ ఇంటర్మీడియట్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చర్యలు కూడా వారు తీసుకుంటారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో, ఈ 31 జిల్లాల్లో. అలాగే హై పవర్ కమిటీ క్యాన్ విజిట్ ఎనీ టైం, వాళ్ళు ప్రెమిసెస్ ఇన్స్పెక్షన్ చేయడం, వారు కూడా వారి జిల్లాలో మా ఇక్కడ బోర్డు నుంచి పంపించే అధికారులే కాకుండా జిల్లా కలెక్టర్ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు, అబ్జర్వర్లని ఏర్పాటు చేస్తారు. వారిని కూడా ఆ జిల్లాలో ఆ సెంటర్స్లలో ప్రతి సెంటర్లలో మాల్ ప్రాక్టీస్ ప్రివెంట్ చేయడానికి ఎగ్జామ్ సజావుగా జరుగుతుందా లేదా అనేది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ హై పవర్ కమిటీ ఫంక్షన్ చేస్తుంది, ఇది పనిచేస్తుంది. హై పవర్ మే టేక్, వాళ్ళు ఏదైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని ప్రాసెస్ చేసి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం, మరి దాని మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ కానీ కూడా ఒకటి ఉంటుంది జిల్లాలో, వాళ్ళు ముఖ్యంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు బోర్డు అధికారులు ఉంటారు. డిఈసి అంటే ఒక డిఐఓ ఉంటారు, ఒక 2 ప్రిన్సిపల్స్ అండ్ 1 జూనియర్ లెక్చరర్, వాళ్ళు కలిపి ఒక డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఒక హై పవర్ కమిటీ, ఒక డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రతి జిల్లాలో ఉంటుంది. వీరిద్దరి సమన్వయంతో చక్కగా సజావుగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేసుకుంటారు. జిల్లా కలెక్టర్ ప్రతి దగ్గర వారి జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎలా అమలు చేయాలి, ఎలా పరీక్షలు ఎంత సజావుగా చేయాలి, స్మూత్ గా చేయాలి, ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అన్ని కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరు కూడా కూర్చొని మన బోర్డు అధికారులతో, జిల్లా అధికారులతో కూర్చొని చేయడం జరిగింది. ఇందులో భాగంగా అన్ని వివిధ శాఖల సమన్వయం కావాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సక్సెస్ కావడానికి కేవలం బోర్డే కాదు, మరి ఒక డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాదు, అందరి సమన్వయంతో వివిధ విభాగాల సమన్వయంతో చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ వెరీ సక్సెస్ఫుల్లీ విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఒకటి మెడికల్ డిపార్ట్మెంట్ లో డిఐఓ నుంచి మేము డిఎంహెచ్ఓ నుంచి పారామెడికల్ నర్సెస్ ని మేము పోస్ట్ చేస్తాము మా సెంటర్లలో.